ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అందరికీ మా స్పేస్ తరపున నా నమస్సుమాంజలు. మనం ఇప్పటివరకు పండగల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి, మన ప్రాచీన సాంప్రదాయాల గురించి ప్రతి పండగకి ఒక వ్లాగ్ ద్వారా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇవి కొంచెం నచ్చిన వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు అందించినందుకు ఎంతో కృతజ్ఞుడు. ఇదే విధంగా ముందు మా ప్రయత్నాల్ని కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక చిరు ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ మన భావితరాలకి అందించాలి అనే ఒక సంకల్పంతో నేటి పిల్లలకి, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఈరోజు సంస్కృతం కానీ, అచ్చతెలుగు కానీ అర్థం కాదు కనుక ఆ చరిత్రని ఒక కథలాగా మనకు వాడుక భాషలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చెప్దామా అనుకుంటే వాల్మీకి రామాయణం గురించి ఆలోచించాం. కానీ అంతటి పెద్ద బాధ్యత ఒకేసారి తీసుకోవడం అంటే అది కొంచెం కష్టం అనిపించి తప్పులు లేకుండా ప్రయత్నించాలనే ఉద్దేశంతో అందులోని ఒక భాగమైన సుందరకాండని ఒక చక్కటి ప్రవచనకర్త యొక్క రచన ద్వారా, ఎందుకంటే ఈరోజు ఏది చెప్పాలన్నా, ఏది ప్రవచనం చేయాలన్నా ఎంతో ముఖ్యమైనది గ్రంథం అండి. గ్రంథం కానీ, స్క్రిప్ట్ కానీ చాలా అవసరం. ఎందుకంటే చరిత్రని తప్పుగా చెప్పకూడదు. ఇప్పుడు అది ఎలా ఉందో అలా చెప్పడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించాలంటే మేము కొత్త వాళ్ళమే కాబట్టి చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే గొప్ప వాళ్ళ యొక్క రచనల్ని నుంచి స్ఫూర్తి పొందటం ఎంతో ఉపయోగం అని భావించి, పుట్టి శ్లోకాలతోటే ఉంటే శ్లోకాలు చెప్పి మళ్ళీ మీకు అర్థం కాకుండా ఇబ్బంది పడవలసిన అవసరం రాకూడదనే ఉద్దేశంతో ఉషశ్రీ గారు రచించినటువంటి సుందరాకాండని తీసుకొని దాని స్ఫూర్తితోటి ఈ ప్రవచనాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని సంకల్పించాను అని చెప్పే కంటే ఇది దైవ సంకల్పంగా భావిస్తున్నాను. ఆ శ్రీమద్ విరాట్ స్వరూపుడైన ఆ భగవన్నారాయణుడు, ఆ ఆంజనేయుడు నా ద్వారా పలుకులు పలికిస్తున్నాడని భావిస్తూ ఈ సుందరకాండని నాకు చేతనైన పద్ధతిలో చెప్పడానికి నా ప్రయత్నం. ఎక్కడన్నా తెలిసి కానీ తెలివికి కానీ ఏమన్నా తప్పులు దొరికితే దయచేసి క్షమించి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మనోజం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడి యొక్క శ్లోకంతో ఎందుకు మొదలుపెట్టామంటే, ఈ శ్లోకం చెప్పడం వల్ల మనకి ధైర్యం కలుగుతుంది, భయం ఉండదు. కనుక మనం చేసే ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని, అందులోనూ మనం చెప్పుకోబోయే ఈ సుందరకాండకి అసలు మూలస్వరూపుడు ఆంజనేయుడు. ఒక రకంగా చెప్పాలంటే సుందరకాండ అంటే వేరే ఏదో కాదండి, రామాయణంలో శ్రీ ఆంజనేయులు వారు మనకి కిష్కింధకాండకి యుద్ధకాండకి మధ్య జరిగే ఒక ఉపఖండమే ఈ సుందరకాండ. ఎంతో సుందరంగా, ఎంతో మనోహరంగా ఉండే ఈ వర్ణనకి ఏం పేరు పెట్టాలి అని వాల్మీకి మహర్షి ఆలోచించినప్పుడు ఆయనకి తట్టిన పేరే సుందరకాండ. ఎంతో సౌందర్యాన్ని వర్ణించే ఈ కాండకి అదే చక్కటి పేరని నిర్ణయించాడు ఆ మహాకవి వాల్మీకి. మనం
ఇందాక శ్లోకం చెప్పుకున్నాం కదండి. మనోజం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్లోకం అయితే చెప్పుకున్నాం. మరి ఈ శ్లోకంలో అర్థం మనలో ఎంతమందికి తెలుసండి? తెలియని వాళ్ళకి కూడా తెలియాలి కనుక ముందుగా ఈ అర్థం గురించి చెప్పుకొని తర్వాత చరిత్రలోకి వెళ్దాం. హనుమంతుడు ఎటువంటి వాడంటే హనుమంతుడు మనస్సు కంటే గాలి కంటే వేగంగా ప్రయాణం చేయగలవాడు. ఇంద్రియాలను జయించినవాడు. బుద్ధిమంతుల్లో గొప్పవాడు. వాయుదేవుని కుమారుడు. వానరసేనలో ముఖ్యుడు. శ్రీరామదూత. అటువంటి హనుమంతుని శరణ కోరుతున్నామని ఈ శ్లోకం యొక్క అర్థం. ఆదికవి వాల్మీకి మునిచంద్రుడు సైతం ముచ్చటపడిన కాండ కనుక సుందరకాండ అయినది. శ్రీరామచంద్రుని బాల్యానికి విద్య వివాహం చిత్రించి దానికి బాలకాండ అని నామకరణం చేశారు. సీతారాములు అయోధ్య వదిలే వరకు జరిగిన కథను అయోధ్యకాండగా చెప్పారు. వారు వనవాసంలో అరణ్యంలో గడిపిన కథని మొత్తాన్ని అరణ్యకాండగా చెప్పారు. కిష్కింద నగరంలో గడిపిన జీవిత గాథను కిష్కిందకాండగా వర్ణించారు. ఇక రామరావణాసురుడు యుద్ధాన్ని మొత్తాన్ని కూడా యుద్ధకాండగా వాల్మీకి మహర్షి వర్ణించారు. మరి ఇంతటి చక్కమైన అపురూపమైన ఇన్ని అందాల్ని వర్ణించిన సుందర స్వరూపమైన ఈ కాండకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు హనుమంతుడి యొక్క పేరు పెట్టాలనుకున్నా కూడా మనందరికీ తెలిసేది ఏమంటే, మామూలుగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా హనుమంతుడి యొక్క కథ కనుక ఆంజనేయ కాండనో లేదా హనుమత్ కాండనో పెట్టవచ్చని చెప్పి అనుకుంటాం. కానీ ఆయన మహాకవి వాల్మీకి చక్కటి ఆలోచన చేసి ఇంత సుందర సౌందర్యాన్ని వర్ణిస్తున్న ఈ కథకి సుందరకాండ అని నామకరణం చేయటమే సరైనదని యోచించి ఆ పని చేశారండి. ఈ మనోహరమైన కథ మనకే కాదండి, రాముల వారికి సీతాదేవికి కూడా ఎంతో ఇష్టమైన కాండ. అందుకే ఇది సుందరకాండ అని ఆయన నామకరణం చేశారు. ఇందులో ప్రప్రథమంగా హనుమంతుని విశ్వరూప సౌందర్యం, ఆయన సేవాధర్మ సౌందర్యము ఉన్నాయి. ప్రపంచంలో సర్వనగర నిర్మాణాన్ని తలదన్నే లంకా నగరం యొక్క సౌందర్యం వర్ణించబడింది. ఈ నగరంలో ఉన్న కమనిజన సౌందర్యాలు ఉన్నాయి. దశకంఠ రావణుడి రాజసవీర సౌందర్యము ఉన్నది. ఈ పంచభౌతిక సౌందర్యత్వము అంతున తృణప్రాయంగా చూడగలిగే జానకి శీల సౌందర్యము సాక్షాత్కరిస్తుంది. ఇవన్నీ చూసే ఆ వాల్మీకి మునిచంద్రునికి దీనికి ఇంతటి సౌందర్యాన్ని వర్ణిస్తున్న ఈ కథని సుందరకాండగా చెప్పడమే సరైనది అని యోచించి మనకి ఈ చక్కని సుందరకాండని వర్ణించారు. రామాయణం మొత్తంలో కూడా ఆ వాల్మీకి మహర్షికి నచ్చినది ఏదయ్యా అంటే వేరే ఏదో కాదండి, రామాయణం మొత్తంలో సుందరకాండే ముఖ్యం అన్నారు ఆయన. ఒక్క సుందరకాండ చదివితే వచ్చే ఫలం కానీ, సుందరకాండ వింటే వచ్చే పుణ్యం కానీ, రామాయణం మొత్తాన్ని చదివితే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంతటి పుణ్యం ఈ సుందరకాండ విన్నవారికి లభిస్తుందని చెప్పేసి చెప్పబడింది. ఈ సుందరకాండ పారాయణం మొదలుపెట్టే ముందు అసలు వాల్మీకి రామాయణం ఎలా ప్రారంభమైంది, సుందరకాండ వరకు ఏమేమి జరిగింది అనే విషయాల్ని కొంచెం నెమరు వేసుకుందాం. అయోధ్య నగరాన్ని పాలించే దశరథ మహారాజుకి కౌశల్య, సుమిత్ర, కైకేయి అని పేర్లు గల 3 భార్యలు. వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని 4 కుమారులు కలిగారు. వీరిలో పెద్దవాడైన రామచంద్రుడు తండ్రి మాట జవదాటేవాడు కాదు.
ఆయన ఆజ్ఞ ప్రకారం అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడంట. ఆయన వెంట భార్య జానకి, తమ్ముడు లక్ష్మణుడు కూడా బయలుదేరారు. 13 సంవత్సరాల కాలం అరణ్యంలో మునీశ్వరుల యొక్క ఆశ్రమాలని దర్శిస్తూ, రాక్షసుల్ని సంహరిస్తూ, సాధు సజ్జనుల్ని రక్షిస్తూ వచ్చారు. ఒకనాడు లంకేశ్వరుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకు వెళ్ళాడు. భార్య విరహంతో రాముడు తిరిగి తిరిగి కిష్కింధకి చేరాడు. సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని సంహరించి అనంతరం వానరులందరి చేత కూడి ఏడై సీతాన్వేషణకు బయలుదేరి, వారిలో అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశగా వచ్చే యోధుల్లో హనుమంతుడు సముద్రం దాటడానికి సన్నద్ధుడయ్యాడు. ఇక్కడ నుంచి మనం చెప్పుకోబోయే ఈ సుందరకాండ ప్రారంభం అవుతుంది. చూసారా అండి ఎంత విచిత్రమో? రాముడు ఇక్కడ, అయోధ్య ఇక్కడ. అయోధ్య నుంచి తండ్రి మాట జవదాటకుండా ఆయన మాటను అనుసరించి అరణ్యవాసానికి వచ్చాడు శ్రీరాముడు. అరణ్యవాసంలో ఎన్నో కష్ట నష్టాలు పడుతూ సాధు సంతుల్ని రక్షిస్తూ ముందుకు వెళ్తూ రాక్షస సంహారం గావిస్తూ ఉండగా, రాక్షసుడైన రావణుడు సీతాదేవిని రాముడు లేని సమయంలో ఎత్తుకొని వెళ్ళాడు. అపహరించుకు వెళ్ళిన సీత గురించి ఆయన అన్వేషిస్తూ వెళ్తుండగా కిష్కింధ అనే ఒక నగరానికి చేరాడు. ఆ కిష్కింధ నగరం ఎవరిది అంటే వానరులైన సుగ్రీవుడు అక్కడ అధిపతిగా ఉండేవాడు. ఆ సుగ్రీవుడి దగ్గర హనుమంతుడు ఉండేవాడండి. ఈ సుగ్రీవుడితో స్నేహం చేస్తే ఆయనకున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని ఆయన్ని రక్షిస్తానని, ఆయనకి సహాయం చేస్తానని రామలక్ష్మణులు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరించి రాజ్యాన్ని సుగ్రీవుడికి అర్పించారు. సుగ్రీవుడు సంతోషించి రాముడు మైత్రిని కోరి రాముడికి సీతాన్వేషణలో సహకరిస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం తన సైన్యాన్ని మొత్తాన్ని సీతాన్వేషణకై ఆదేశించాడు. అయితే ఇందులో హనుమంతుడు చూసారా, ఎంత గొప్పవాడైన హనుమంతుడు అంగదుడు యొక్క నాయకత్వంలో దక్షిణ దిశకై సీతాన్వేషణకై బయలుదేరాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కదండి. ఆయనే డైరెక్ట్గా నేను వెళ్ళి చూసి వస్తాను, మీరందరూ ఎందుకు, నేను చేసి వస్తానని అనొచ్చు కదా, అనలేదు. ఎందుకంటే ఆంజనేయుడికి తన గొప్పతనం తనకి తెలియదండి. తన గొప్పతనం తనకి తెలియదు. నేను ఇంత గొప్పవాడిని, ఇంత చేయగలుగుతాను, నా వల్లే సీతాన్వేషణ జరుగుతుంది అనే విషయం ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఆ గర్వం ఆయనకి ఏనాడు లేదు. ఎంతో తెలియకలవాడు, ఎంతో బుద్ధిమంతుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే రావణుడు ఎంత గొప్పవాడో, రావణుడు చతుర్వేద బ్రహ్మ అంటారు. చతుర్వేదాలని పఠించిన వాడు రావణుడు. ఆ తర్వాత ఆ చతుర్వేదాలని భరించిన వాడు ఎవరయ్యా అంటే హనుమంతుడండి. సూర్యుడి దగ్గర విద్యను అభ్యసించిన వాడు హనుమంతుడు. ఎంతో తెలియకలవాడు. ఆయన కూడా ఏం తక్కువవాడు కాదండి. అయినా కానీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉండేవాడు. సరే, సుగ్రీవుడు అంగదుడికి చెప్పాడు. అంగదుడికి ఇచ్చిన సైన్యంలో హనుమంతుడిని కూడా పంపించాడు కనుక సైన్యాధిపతి ఏది చెప్తే ఆయన మాట ప్రకారం ఈయన నడుచుకోవాలనే ఉద్దేశంతో అంగదుడి యొక్క సైన్యంలో ముందుకు వెళ్ళాడు. అయితే వాళ్ళకి తెలుసు, వానరులందరికీ తెలుసు ఆంజనేయుడు ఎంత గొప్పవాడో, ఇది ఆయనకి తప్ప వేరెవరికి సాధ్యమయ్యే పని కాదని. అప్పుడు వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఆంజనేయుడు యొక్క గొప్పతనాన్ని ఆంజనేయుడికి వివరించారు. ఆంజనేయుడికి వివరించడం ఏంటంటే ఆయనకి తెలియదా అంటే, ఎప్పుడు కూడా ఒక విషయం గమనించండి, మనలో గర్వం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు మనని మనం మర్చిపోయి ఏది చెయ్యలేం. కానీ అదే మనల్ని 10 మంది పొగిడి ప్రోత్సహిస్తారో అప్పుడు ఏదైనా మనం చేయగలుగుతాం. ఆంజనేయుడికి కూడా అంతటి బలమైన కార్యాన్ని తను ఒక్కడు చేయగలుగుతాడనే ఆలోచన చేయలేదు. ముందు అందరూ కలిసి చేద్దామనే ఆలోచనతోటే ముందుకు వెళ్ళాడు. కానీ ఆయన శక్తిని గ్రహించినటువంటి మిగిలిన వానరులు ఎవరైతే ఉన్నారో అంగదుడితో సహిత
మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆంజనేయుడిని ప్రార్థించి ఆయన గొప్పతనాన్ని ఆయనకు వివరించి నీ వల్లే ఇది సాధ్యం అవుతుంది, నువ్వే చేయగలుగుతావు అని చెప్పేసి ఆయన్ని ప్రార్థించడంతో హనుమంతుడు ఉబ్బి తబ్బిబ్బయి తన శరీరాకృతిని పెద్దగా ఒక పెద్ద కొండలాగా ఆకారాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడైతే మనం అంటారు కదండి, బాగా పొగడకండి మొలక చెట్టు ఎక్కేస్తాడు అంటారు, లేకపోతే ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాడు అంటారు. ఇది ఇక్కడి నుంచి వచ్చిందేనండి. మనం వాడుకలో వాడే ఎన్నో వాక్యాలు ఈ రామాయణ మహాగ్రంథం నుంచి వచ్చినవే. తా చెడ్డ కోటి వనంలో చెడిచింది అంటారు చూసారా, ఒక్క పని పాట లేని కోతి వనాన్ని మొత్తం నాశనం చేసింది అంటారు. ఆ వాక్యం కూడా ఈ రామాయణం ఈ సుందరకాండ నుంచి వచ్చిందేనండి. హనుమంతుడిని ఒకనొక సమయంలో లంకా నగరంలో వనాలన్నింటినీ నాశనం చేస్తున్నాడని చెప్పేసి కోపంతో ఆయన్ని బంధించి ఆయన తోకకి నిప్పంటించారు. ఆయన ఊరుకుంటాడండి, ఆ నిప్పుని లంకకు మొత్తం అంటించి వచ్చాడు. అందుకే ఆ చెడ్డ కోటి వనవనంలో చెడిచిందంటారు. అంత చక్కటి అశోకవనాన్ని, ఎన్నో సుందరమైన నగరాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేశాడంట ఆయన. ఆ కోపంతో ఆ రోజు లంకలో ఉన్న పురవాసులు కానీ రావణుడు కానీ అన్న మాటని నేటికి వాడుక భాషలో వాడుతూ ఉన్నారు. సర్వశత్రుమర్దన సమర్థుడైన హనుమంతుడు దేవగంధర్వాదులు విహరించే గగన మార్గాన్న బయలుదేరి రావణుడు అపహరించిన సీతను అన్వేషించడానికి సన్నద్ధుడయ్యాడు. అసాధ్యమైన పనిని సాధించడానికి ఉద్యుక్తుడైన వానరయోధుడు మెడని పైకెత్తి సూర్యునికి, దేవేంద్రునికి, బ్రహ్మాది దేవుళ్ళకి చేతులు జోడించి స్మరించి తూర్పుకు తిరిగి తన జనకుడైన వాయుదేవునికి నమస్కరించి దక్షిణ దిశగా తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించాడు. శరీరాన్ని పెంచడం ఆరంభించాడు. ఆయన శరీరం ఎలా పొంగుతుందయ్యా అంటే, సముద్రం ఉవ్వెత్తున ఉప్పొంగినప్పుడు ఎలా పొంగుతుందో ఆయన శరీరం అలా పెరగడం ప్రారంభమైందంట. ఆ ఊపుకి పర్వతం మీద చెట్ల పువ్వులన్నీ జలజలా రాలిపోయాయంట. అగ్నిగుండం మధ్య నుండి మంటలు లేస్తే ఎలా ఉంటాయో పొగలు చుంబుకుంటూ ఆయన ఆకారాన్ని పెంచుతుంటే ఆ విధంగా కనిపించిందని చెప్పేసి ఆ వాల్మీకి వర్ణించారు. బలపరాక్రమ సామర్థ్యాలను కేంద్రీకరించిన హృదయంలో బంధించాడు. ఆకాశంలో చూపు పోనిచ్చి చెవులు మకిలించి పాదాలు తొక్కిపెట్టాడు. లేవబోతూ తన స్నేహితుల వైపు తిరిగి ఈ విధంగా చెప్పాడు. వాయువేగంతో సాగి రామబాణంలా లంకా నగరానికి వెళ్తాను. అక్కడ సీతాదేవి కనిపించకపోతే దేవలోకానికి వెళ్తాను. అక్కడ అమ్మవారు లేకపోతే తిరిగి లంకకు చేరి రావణుణ్ణి బంధించి తెస్తాను. రావణ సమేతంగా లంకని పెకిలించుకొని తీసుకొస్తాను అన్నాడు హనుమంతుడు. చూశారండి ఆయన ఎంత కోపంతో వెళ్ళారన్నాడు. సీతమ్మవారి కోసం వెళ్తాను నేను. ఆమె కనిపించిందా సరే, లంకలో ఆమె లేకపోతే దేవలోకానికి వెళ్తాను. ఆ మాత సీతాదేవి దేవలోకంలో కూడా లేకపోతే తిరిగి లంకకు వెళ్ళి ఆ రావణుడిని బంధించి తెస్తాను. అసలు దుర్మార్గుడు రావణుడు కదండి, ఆయన కదా ఎత్తకపోయింది. అందుకని ముందు ఆయన్ని బంధించుకు తెస్తాను. ఆయన్నే కాదు ఆ లంకా నగరాన్నే మొత్తాన్ని పెకిలించి రావణుడితో సహా తీసుకొస్తాను అన్నాడు. అది హనుమంతుడంటే. అలాగంటూ ఒక్క ఊపుతో పైకి ఎగిరాడు. ఆ క్షణం ఆయన్ని చూస్తుంటే గరుత్మంతుడు ఆకాశంలో విహరిస్తున్నట్టుగా కనిపించిందంట. ఆయన గమన వేగానికి పర్వతం మీద పక్షులు ఊగిసలాడి సమూలం కదిలి ఆయనతో కొంత దూరం పోయాయంట. ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తామండి, వారిని సాగనంపడానికి కొంచెం దూరం వెళ్ళి వాళ్ళని పంపిస్తాం కదా. అదేవిధంగా సమస్త పక్షులు ఏవైతే ఆ కొండపైన అప్పటిదాకా ఉన్నాయో అవి కూడా ఆయనతో పాటుగా ఎగిరి ఆయన కొంచెం ముందుకు వెళ్ళాక ఆయన్ని పంపించేసి అవి వెనక్కి వచ్చేటట్టుగా అనిపించిందంట. ఇక్ష్వాకు వంశంలో మూలైన సగరుల వల్ల వృద్ధి పొందిన సాగరుడు ఆ హనుమంతుని ఏదో విధంగా సాయపడాలని తన కృతజ్ఞతని
అవకాశంగా భావించాడు. సగరుల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. ఇక్ష్వాకు వంశీయులైన సగరుల వల్ల అంటే భగీరథుడు తపస్సు చేసి ఆ సగరుల యొక్క శాపాన్ని తొలగించడానికి గంగని భూమి మీదకి తీసుకొచ్చాడు కదా. ఆ సాగరాల వల్లే ఈ సముద్రం అనేది మంచిగా పెరిగి పెద్దదిగా అయింది. సో ఆ హనుమంతునికి ఏదో ఒక విధంగా సాయపడాలని ఆ సాగరుడు కూడా భావించాడు. తన కృతజ్ఞతని చూపించడానికి ఇదే సరైన అవకాశం అని. ఆయన ఎందుకు కృతజ్ఞుడుగా ఉన్నాడు అంటే ఈ ఇక్ష్వాక కుల వంశీయుడేనండి శ్రీరాముడు కూడా. ఆయన వంశంలో పుట్టినవాడే భగీరథుడు. ఆయనే గంగని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన గంగ వల్లే సగర కుమారుల యొక్క పాప విముక్తి పొందారు. ఎన్నో సాగరాలు పెరిగాయి. వాటి వల్లే ఈ సాగరుడు కూడా డెవలప్ అయ్యాడని చెప్పాలి. మరి అప్పుడు ఆయనకి కృతజ్ఞత ఉంటుంది కదండి. ఆ కృతజ్ఞతను తీర్చుకోవాలంటే ఆ రాముడి కార్యానికై బయలుదేరాడు కదా హనుమంతుడు. ఆయనకి ఏదో ఒక విధంగా సహాయపడాలని భావించాడు అనమాట ఈ సాగరుడు. ఈ సాహసయాత్రలో హనుమంతునికి కొంత విశ్రాంతి ఇవ్వగలిగితే మరింత సుఖంగా సముద్రం ఆవల ఒడ్డుకి చేరగలుగుతాడు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించగా మైనాకుడు గురించి సగరుడికి అనిపించింది. ఎమ్మటే మైనాకుడిని పిలిచి, పాతాళంలోని రాక్షసుల్ని వెలుపలకు రాకుండా దేవేంద్రుడు నిన్నిక్కడ అడ్డుగా ఉంచాడు. ఇప్పుడు నువ్వు కామరూప శక్తితో పైకి పెరిగి ఆ హనుమంతుడు నీ పైన కొద్దిసేపు విశ్రమించడానికి అవకాశం కల్పించని చెప్పేసి చెప్తే మైనాకుడు కూడా ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం కంటే గొప్ప విషయం ఏముంటుంది, తప్పక పని చేస్తాను అని చెప్పేసి పెద్దగా ఎదగడం ప్రారంభించాడు. సముద్రంలోంచి పైకి వచ్చేసి ఒక పెద్ద కొండ రూపంలో ఆకారం దాలుస్తూ ఉంటే హనుమంతుడు ఈ మైనాకుడిని ఏదో అడ్డంకిగా భావించి తన ప్రయత్నానికి ఏదో అడ్డంకి రాబోతుందని కోపంతో ఒక తన్నుదనుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. అప్పుడు మైనాకుడు, స్వామి, నీకు విశ్రాంతిని ఇవ్వడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చాను మైనాకుడిని నేను అని ఆయనకి చెప్పగా, శ్రీరామచంద్రుని సేవాధర్మంతో హనుమంతుడు వెళ్తున్నాడు, నువ్వు పైకి పెరిగితే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడని చెప్పేసి సగరుడు నన్ను ఆజ్ఞాపించగా వచ్చాను స్వామి అని చెప్పేసి ఆతిథ్యం స్వీకరించమని చెప్పేసి కోరాడు. దానికి ఆంజనేయుడు ఈ విధంగా చెప్పాడు, ప్రవాసంలో ఉన్న సీతను అన్వేషించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు నీ ఆతిథ్యం ఇచ్చినా స్వీకరించే సమయం లేదు. సాయంకానికల్లా నేను లంకకి చేరాలి. కనుక నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్టుగా భావించు అని చేతితో మైనాకుడిని నిమురుతూ అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. మైనాకుడు కూడా ఎంతో సంతోషించాడు. వానరోత్మ అనన్య సాధ్యమైన ఈ సాగర తరుణంలో కొంతసేపు నా శిఖరం మీద విశ్రాంతి తీసుకొని నువ్వు రామకార్యార్థమై వెళ్తావు అనుకున్నాను. కానీ నీ కార్యదీక్షకై చూసి ఎంతో సంతోషించాను. ఎంతటి సామాన్యుడైన అతిథిని పూజించాలి. నీకు జరిగే సత్కారం నీ తండ్రి అయిన వాయుదేవునికి చెందుతుందని భావించాను. అయినను నువ్వు నా ఆతిథ్యాన్ని స్వీకరించినట్టు భావించావు కనుక సంతోషిస్తున్నాను అని మైనాకుడు ప్రశంసించాడు. సాగరుడు మైనాకుడు హనుమంతుని ఆశీర్వదించి ప్రశంసించారు. ఇంతటి చక్కటి సుందరకాండని ఒక అధ్యాయంలో చెప్పుకోవటం అంత సులభం కాదు కనుక దీన్ని విభజించి కొద్ది కొద్దిగా భాగాలుగా చేసి మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రస్తుతానికి హ్యాపీ. మరో అధ్యాయంలో ముందుకు వెళ్దాం. స్వస్తి.
సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.